ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ప్రతి ఉదయం మనం దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటే ఆ వాక్యమే మనకు బలమవుతుంది. ఈరోజు కీర్తనలు 91వ అధ్యాయంలో ఒక వచనాన్ని మన మనసులో ఉంచుకుందాం. ఇది దేవుని రక్షణ మరియు భద్రతను గురించి చెప్పే ఒక గొప్ప వాగ్దానము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనము. కీర్తనలు 91:4 వాక్యం ఇలా ఉంది: ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది అని. ఈ వాక్యం మనకు దేవుని ప్రేమను, రక్షణను మరియు నమ్మకాన్ని గుర్తు చేస్తుంది. మొదటిగా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఇది మనం ఆయన దగ్గరకు ఆశ్రయించగలమనే ఆత్మీయ సందేశం. పక్షి తన పిల్లలను శత్రువుల నుండి కాపాడేందుకు తన రెక్కలతో కప్పినట్లుగా దేవుడు కూడా మనకు రక్షణ కలుగజేస్తాడు. రెండోదిగా, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని సమీపం, అది మనకు భద్రతనిచ్చే స్థలం. మనం భయపడినప్పుడు, క్షీణించిపోతున్నప్పుడు ఆయన రక్షణను ఆశ్రయిస్తే మన ఆత్మకు విశ్రాంతి లభిస్తుంది. మూడోదిగా, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది అని. దేవుని వాక్యం నిజమైన సత్యం. అది మన జీవితంలో రక్షణ కోసంగా ఉంటుంది. శత్రువులు వచ్చిన మన విశ్వాసమైన డాలును పట్టుకుంటే ఆ వాక్యమే మనల్ని కాపాడుతుంది. ఆయన వాక్యమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యాకోబు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అన్నయ్యైన ఏసావు కోపం, మామ అయిన లాబాను కోపం, దెబ్బతిన్న కుటుంబ సంబంధాలు, అనిశ్చిత భవిష్యత్తు, ఇలా అంతా గందరగోళమే. అయినా దేవుడు అతన్ని కాపాడాడు. అంతేకాదు, దేవుడు యాకోబును ఇశ్రాయేలు అనే నూతన పేరుతో ఆశీర్వదించాడు. ఇది మనకు గుర్తు చేస్తుంది, దేవుని రక్షణ కేవలం భద్రత మాత్రమే కాదు, అది మార్పును, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అని. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ఎలా తీసుకోవాలంటే, భయపడే సమయంలో ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన తన రెక్కలతో నేను కప్పుతున్నాడు అని. రెండోదిగా, దేవుని వాక్యాన్ని చదవండి, అది మనకు డాలుగా పనిచేస్తుంది. మూడోదిగా, ప్రతిరోజు ప్రార్థన చేయండి, దేవుని ఆశ్రయాన్ని కోరండి. నాలుగోదిగా, విపత్తు సమయంలో దేవుని వాగ్దానాన్ని ఉచ్చరించండి, అది మనకు భద్రతను అందిస్తుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. నీవు నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతూ మమ్మల్ని ప్రతి కష్టం నుంచి కాపాడుతున్నావు. నీ వాక్యం, నీ సత్యం మాకు రక్షణ కవచంగా ఉండిపోతుంది. ప్రభువా, మేము భయపడే సమయంలో నీ శాంతిని మాకు అందించుము. మా జీవితాల్లో నీ రెక్కల కింద నిజమైన ఆశ్రయం పొందేలా మమ్మల్ని నడిపించుము. ప్రభువా, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.